వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. అసెంబ్లీలో కనీసం ఒక గదైనా ఇవ్వండి. గతంలో పార్టీకి ఒక్కరున్న వసతి కల్పించిన విషయాన్ని ఎమ్మెల్యే ఈటెల ప్రస్తావించారు. ఇది శాసనసభ ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవమని తెలిపారు. ఈటెల ఈ అంశాన్ని సభలో ప్రస్తావించడంపై అధికార పార్టీ సభ్యులు మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు హైదరాబాద్ కు వివేక హత్య కేసు నిందితులు ఈ మేరకు వారికి వేర్వేరుగా వారెంట్లు సమన్లు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు కడప నుంచి హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ప్రథమంగా విచారణ చేపట్టనుంది. తెలంగాణలో మరో కొత్త రైల్వే మార్గం. మహబూబ్ నగర్ కర్ణాటకలోని మునీరాబాద్ మధ్య నిర్మిస్తున్న కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే మార్గానికి సంబంధించి తెలంగాణ భూభాగంలో పనులు పూర్తయ్యాయి. దీంతో ఒకవైపు కాచిగూడ కర్నూలు మార్గాన్ని, మరోవైపు సికింద్రాబాద్ వాడి మార్గాన్ని అనుసంధానించనుంది. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్. తెలంగాణలో కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా అదే కొనసాగుతుందని 2 రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఈ వెహికల్స్ హబ్గా తెలంగాణ. తయారీ వినియోగంలో దూసుకెళ్లిన రాష్ట్రం. విద్యుత్ వాహనాల తయారీ, వినియోగం, పరిశోధనలో దేశంలోనే తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో ఇంకో 10 రోజుల పాటు తప్పని ట్రాఫిక్ కష్టాలు. ఒకవైపు శాసనసభ సమావేశాలు, ఈ నెల 11న ఫార్ములా ఈ రేసింగ్, 15 వరకు నుమాయిష్, 17న నూతన సచివాలయ ప్రారంభం, 18న శివరాత్రి వేడుకలు జరగనున్న ఈ తరుణంలో ఇంకో 10 రోజుల పాటు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పవు. టీచర్లకు కేసీఆర్ సర్కార్ షాక్. టీచర్ల బదిలీలపై కీలక ప్రకటన. బదిలీలపై కీలక ప్రకటన వెలువడింది. బదిలీలలో మారుమూల పాఠశాలలు కాళ్లయ్యే ప్రమాదం ఉందన్న వాదనలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో పలువురు ఐపీఎస్లకు పదోన్నతులు. 6 ఐపీఎస్లకు డీఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంబరి కిషోర్ ఝా, రెమా రాజేశ్వరి, ఎల్ఎస్ చౌహాన్, నారాయణ నాయక్, పరిమళ రంగారెడ్డిలకు పదోన్నతులు లభించాయి. పసికందును రేకుల ఇంటిపై వదిలేశారు. జిడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్లో ఓ తల్లి తన కన్నబిడ్డ పేగు సైతం ఎండకు ముందే ఆ బంధాన్ని తెంచేసుకుంది. చిన్నారిని ఓ రేకుల ఇంటిపై ఉంచి వెళ్లిపోయింది. స్థానికులు చూసి పసికందును ఆసుపత్రికి తరలించారు. ఏపీ రాజధాని అమరావతియే. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్. ఏపీ ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించిందని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. దానివల్ల చట్టంలో సెక్షన్ 94ను అనుసరించి రాజధాని నిర్మాణం కోసం 2500 కోట్లు ఇచ్చినట్టు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించింది. అమెరికాలో తెలుగు బుడతడి సత్తా. న్యూజెర్సీలోని సోమర్సెట్లోని సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న సాహిత్ మంగు గార్డెన్ స్టేట్ డిబేట్ లీగ్ టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. 164 మంది విద్యార్థులు పోటీ పడగా సోహిత్ గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు దక్కించుకున్నాడు. కొండగుహ నుంచి వింత శబ్దాలు. నక్షటిపేట మండలం వెంకట్రావుపేటలో 11 కొండ చిలువలు ఒకటి తర్వాత ఒకటి కనిపించి గ్రామస్తులను కలవరపెట్టాయి. గ్రామ శివార్లో ఉన్న చెరువు సమీపంలో పొలాల మధ్య ఉన్న ఓ కొండపై గుహ లాంటి ప్రదేశంలో ఏకంగా 11 కొండ చిలువలను గుర్తించారు గ్రామస్తులు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు. బ్రహ్మపుర నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ చోట్ల పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై బీఈఎంసీ అధికారులు దాడులు చేపట్టారు. 8 ఏళ్ల చిన్నారిపై టీచర్ లైంగిక దాడి. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలో చిన్నారిపై 45 ఏళ్ల స్పోర్ట్స్ టీచర్ గత వారం నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పులు రావడంతో విద్యార్థిని తల్లిదండ్రులు బాలికను ఏమైందని అడగగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని రాష్ట్రాలు కోరితే ఆన్లైన్ రమ్మీ నిషేధం. రాష్ట్రాలన్నీ కోరితే దేశంలో ఆన్లైన్ రమ్మీ నిషేధం అమలు కోసం పరిశీలిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. 11,000 దాటిన భూకంపం మృతుల సంఖ్య. ప్రకృతి విలానికి విలువలాడిన టర్కీ, సిరియాల మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 2 దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు 11,000 దాటింది. చిరు అభిమానులకు బ్యాడ్ న్యూస్. వాయిదా పడ్డ గ్యాంగ్ లీడర్. ఈ సినిమాను ఫిబ్రవరిలోనే మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నారు. బయటపడ్డ సింగర్ ఎస్ఎస్వి మోసం. సరిగంప సింగింగ్ ఐకాన్ టైటిల్ విన్నర్ ఎస్ఎస్వి కొండేపూడి స్వచ్ఛంద సంస్థ పేరున ఎస్ఎస్వి చెబుతున్నవన్నీ అబద్ధాలని తేల్చేశారు. నవసేవ ఎన్టీఓతో ఆయనకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. సెస్సులు సర్ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు. నిర్దిష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్ఛార్జీలు, ఇతర సుంకాల్లో రాష్ట్రాలకు వాటా ఉండబోదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గర్ల్ ఫ్రెండ్ తో గొడవ. నోయిడాలో సెక్టార్ 168 హైడ్రే సొసైటీలో గర్ల్ ఫ్రెండ్ తో గొడవపడి అపార్ట్మెంట్ 20వ అంతస్తు నుంచి దూకేశాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇవాటి స్క్రీన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్క్రీన్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజితం.